కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. ఇన్నాళ్ళు పార్టీకి తను చేసిన సేవ గురించి మాట్లాడుతూ కొంత ఎమోషనల్ అయింది కవిత. ఒకసారి కవిత మాట్లాడారు చూద్దాం. రాజకీయాల్లోకి వచ్చిన, తెలంగాణ ఉద్యమం కోసం వచ్చిన, ఇవాళ నాకు 47 సంవత్సరాలు. అంటే నా 20 సంవత్సరాల జీవితం అంతా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ కోసం, కేసీఆర్ గారి కోసం, తెలంగాణ జాగృతి కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆడబిడ్డల కోసం నేను గడిపిన. సడన్గా ఇవాళ నీకేం సంబంధం బీఆర్ఎస్తో అని, నువ్వెవరు అని చెప్పి సస్పెన్షన్ ఒకసారికి పంపిస్తే చాలా బాధాకరంగా ఉంది. శరీరం బీఆర్ఎస్ పార్టీ అయితే ఆత్మ జాగృతిగా పనిచేసినాం, తెలంగాణ ఆత్మగా పనిచేసినాం. మేము తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేసినాం, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలైనటువంటి బతుకమ్మ బోనాలను నిలబెట్టడం కోసం పనిచేసినాం. ఆ కాంట్రిబ్యూషన్ ఏం లేదా? నేనేం చేయలేదా పార్టీకి? నిజామాబాద్లో చికెన్ గున్యా వచ్చి బాధపడుతుంటే గల్లీ 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 తిరిగి 2018లో ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఎంత తిరిగినా అన్నది అక్కడ నిజామాబాద్ ప్రజలకు తెలుసు. ఏం కాంట్రిబ్యూషన్ లేదా అన్నది? ఓన్లీ హరీష్ అన్నది సంతన్నదే ఉన్నదా కాంట్రిబ్యూషన్? నాగేశ్వర్ గారు, కవిత కంట్రిబ్యూషన్ లేదని ఎవరు అనలేదు, బీఆర్ఎస్ నాయకులు లేదు, బయట కూడా ఎవరు అనలేదు కదా. కవిత కంట్రిబ్యూషన్ ఉంది, దాని ప్రకారం ఆమె ప్రతిఫలాన్ని కూడా పొందారు కదా. నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. ఒక దశలో ఎన్డీఏలో కనుక బీఆర్ఎస్ ఉండుంటే మంత్రి కూడా అయ్యేవారు. కవిత ఒక దశలో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మోడీ ఆహ్వానిస్తే మేము ఎన్డీఏ ప్రభుత్వంలోకి వెళ్తామని. ఫస్ట్ టర్మ్లో మీకు సెకండ్ టైం మళ్ళీ టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు. ఓడిపోయాక మళ్ళీ ఎమ్మెల్సీని చేశారు. సో కవిత కంట్రిబ్యూషన్ ఉన్న మాట నిజం, బీఆర్ఎస్ ద్వారా కవిత ప్రయోజనం పొందింది కూడా నిజమే కదా. ఈ రెండు నిజమైనప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఒకటే నిజం అంటే ఎమోషనల్ ఇష్యూ వస్తుంది. ఒకటి ఇప్పుడు ఇంకా షర్మిల విషయంలోనైనా, షర్మిల పాదయాత్ర చేసింది జగన్ కొరకు. జగన్ జైల్లో ఉంటే మొత్తం పార్టీ భారాన్ని మోసింది, కానీ ఆమెకు రాజకీయంగా ఏ పదవి దక్కలేదు. కానీ కవితకు అన్ని రకాలుగా పదవులు దక్కాయి కదా. సో అందువల్ల ఇప్పుడు కవిత విక్టిమ్హుడ్ అనే కార్డ్ ప్లే చేస్తాను స్కోప్ లేదు. రెండు, బీఆర్ఎస్ తనంతట తాను కవితను సస్పెండ్ చేయలే. మన పొలిటికల్ డెవలప్మెంట్ ఫాలో అవుతాం. నాకేమి కవిత పట్ల ప్రత్యేకమైన అనుకూలత లేదు, బీఆర్ఎస్ పట్ల అనుకూలత లేదు. ఒక అవుట్ సైడ్ కామెంటేటర్గా చూసినప్పుడు కవితను బీఆర్ఎస్ దూరం చేస్తుందా, బీఆర్ఎస్ కవిత దూరం జరిగిందా? మీరు లాస్ట్ డెవలప్మెంట్ చూస్తే తెలంగాణ భౌగోళిక తెలంగాణ సాధించాం, సామాజిక తెలంగాణ సాధించలేదు అని కేసీఆర్ 10 ఏళ్ల పాలన పైన ఒక నెగిటివ్ కామెంట్ చేశారు. అది రైటా రాంగ్ అని అనడం లేదు, రైటే కావచ్చు, బట్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ బీఆర్ఎస్ లీడర్ ఇన్ పబ్లిక్ స్పేస్ కదా. ఏ సామాజిక న్యాయం జరగలేదు తప్పని అంటలేదు, కవిత చెప్పింది తప్పని కాదు. కానీ ఆ మాట కవిత నుంచి, కేసీఆర్ కూతురు నుంచి బహిరంగ వేదిక పైన విత్ ఇన్ ద ఇంటర్నల్ పార్టీ ఫోరంలో మనం సామాజిక తెలంగాణ సాధించలేకపోయాం, భౌగోళిక తెలంగాణ సాధించామంటే తప్పలేదు, దాన్ని యాక్సెప్టబుల్. కానీ బయట వచ్చి అది ప్రత్యర్థులకు ఆయుధం అయిపోతుంది కదా. సో అలా ఆ తర్వాత నా లెటర్ రాసి, నా లెటర్ లీక్ అయింది. లీక్ అయిన తర్వాత అది ఇంటర్నల్ ఫోరంలో తేల్చుకోవాల్సిన అంశం కేసీఆర్ దగ్గర, పార్టీ నాయకత్వం దగ్గర. కానీ ఆమె దాని చుట్టూ, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, దయ్యాలు ఈ లెటర్ లీక్ చేశారంటూ తన స్వరాన్ని పెంచారు. రెండవసారి, మూడోసారికి వచ్చేవరకు ఏకంగా అప్పటి వరకు కూడా ఆమెను ఏం సస్పెండ్ చేయలేదు బీఆర్ఎస్. ఎక్కడా మీరు బీఆర్ఎస్ సస్పెండ్ చేయలేదు. బీఆర్ఎస్ నాయకులు ఒక్కరిద్దరు మినహా, జగదీష్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు మినహా ఇంకా ఎవరు భారీగా దాడి కూడా చేయలేదు కవిత పైన. ఆ తర్వాత ఆమె ఇక హరీష్ రావు, సంతోష్ రావులపై కూడా అటాక్ మొదలు పెట్టాక పార్టీ రియాక్ట్ అయింది. కరెక్ట్. అందువల్ల పార్టీ బీఆర్ఎస్ ఏదో ఏకపక్షంగా కవితను వెంబడించి పంపించినటువంటి లేదు. అందువల్ల షీ కాంట్ ప్లే విక్టిమ్ కార్డ్. 3, తెలంగాణ జాగృతి ఆమె పాత్ర నిజం, అనుమానం లేదు. కానీ తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్కు సంబంధం లేని పాత్ర కాదు, ఇండిపెండెంట్ పాత్ర కాదు. బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన దాంట్లో ఒక భాగం. అదేదో ఇండిపెండెంట్ తెలంగాణ జాగృతే బీఆర్ఎస్ నడిపించినట్లు,
తెలంగాణ జాగృతే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినట్లు కేసీఆర్ను తెలంగాణ జాగృతే ముఖ్యమంత్రి చేసినట్టు ఒప్పుకోరు కదా. Correct. తెలంగాణ ఉద్యమం, బీఆర్ఎస్, కేసీఆర్ నాయకత్వం తెలంగాణ జాగృతికి అవకాశాన్ని ఇచ్చింది. అందులో కవిత పాత్ర చెప్పదగినది, అందులో అనుమానం లేదు. అందువల్ల కవిత విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తానికి ఆస్కారం లేదు. రైట్.